తిరుపతి లడ్డూని అపవిత్రం చేసినందుకు గాను పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షించాలని కోరుతూ కేపీహెచ్పీ కాలనీలో హిందూ సమాజం జనసేన అభిమానులు భక్తులు నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టును సుమోటోగా తీసుకుని ఎంతటి వారిపైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక కొబ్బరికాయలు కొట్టి ఇలాంటి పాపానికి ఒడిగట్టిన వారిని శిక్షించాలని కోరారు. ప్లకార్డులు చేత పట్టుకొని దోషులు శిక్షించాలని నినాదాలు చేశారు. హిందూ సమాజం మేల్కొని హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రావండి. నా చిన్ననాటి నుంచి మన హిందువుల యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటుందో మనం అందరం తెలుసు. మన పవిత్రమైన దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళందే ఏ ఒక్క హిందువు కూడా తన ఊపిరి అంటూ వదలలేడు జీవితంలో. కాబట్టి అంత పవిత్రమైన దేవాలయానికి ఒక్కసారైనా వెళ్ళి రావాలని ఆ కోరిక. అటువంటి దేవాలయంలో మొక్కాళ్ళ మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అట్లాంటి దేవాలయం, అట్లాంటి సెంటిమెంట్ గల దేవాలయంలో ఒక లడ్డు ప్రసాద విషయంలో జరిగిన మోసం. మన కలియుగ దైవమైనటువంటి మన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో ఈ లడ్డు ప్రసాదం అనేది అపవిత్రం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం గురించి ఏదైతే మన లడ్డుకి జంతువుల సంబంధించిన కొవ్వుని తీసి దాన్ని మన ఫిష్ ఆయిల్ కానీ జంతువుల కొవ్వు కానీ అవి తీసి ఆ కొవ్వుని నెయ్యిలో కలిపి దాన్ని ఒక అక్రమానికి పాల్పడి కల్తీ అక్రమానికి పాల్పడి అది మన తిరుమల అత్యంత విశిష్టమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో అత్యంత పాపంగా తయారవడం జరిగింది. అది మన రమణ దీక్షితులు గారు కూడా అత్యంత విధంగా ఒంటరిగా పోరాడారు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ రిపోర్ట్లన్నీ తెప్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత అఫీషియల్ గా చేసిన తర్వాత ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ చాలా తీవ్ర మనోవేదనకి గురయ్యారు. వైసీపీ గవర్నమెంట్ మన వెంకటేశ్వర స్వామి తిరుపతి మీద చేసిన దాడికి అది రాజకీయంగా చేసింది, మన మత ప్రచారకంగా చేసింది, అన్ని విధాల దాడి చేసి ఈవెన్ మన అత్యంత పవిత్రంగా పూజించే ప్రసాదం మీద వెంకటేశ్వర ప్రసాదం దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన ప్రెసిడెంట్ గారికి కానీ మన అగ్ర నాయకులకు ఈవెన్ అయోధ్య రాముడికి కూడా ఈ ప్రసాదం వెళ్ళింది. దీని మీద దాడి చేసి మన హిందువుల మనోభావాలను మీద దెబ్బతీశారు. వీరు అదే కాకుండా ఇది ప్రసాదాన్ని కలుషితం చేసి మనం చెప్పులు లేకుండానే ప్రసాదాన్ని టచ్ చేయగలం. అంత పవిత్రంగా చూసుకుని హిందువులకు ప్రతి 120 కోట్ల హిందువులకు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుడు మనోభావాల మీద దెబ్బతీశారు. వీరిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని ఈ కేసును సిట్టింగ్ జడ్జి జరిపించి ఇందులో నిందితులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని. మన ప్రపంచంలోనే మన దేశంలో కాదు ప్రపంచంలోనే తిరుపతి అనేది ఒక అత్యంత పేరుగాంచిన ప్రదేశం. అటువంటి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తర్వాత మనకి ప్రీతిపదమైనది ప్రసాదం. ఈ ప్రసాదంలో అభ్యంతరకరమైన వాడే నెయ్యిలో అభ్యంతరకరమైన పదార్థాలు వాడడం, అలాగే ఆ పదార్థాల్లో జంతు అవశేషాలు ఉండడం సహించరాని దుర్ఘటన. ఇటువంటి వాటికి పూనుకున్న గత ప్రభుత్వ నేతల్ని, అధికారుల్ని కఠినంగా శిక్షించి దీనికి